Hi guys, welcome to our channel Cinema Vihar. Today we are going to review the film Rajasa. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ ద మూవీ ఈజ్ అబోవ్ యావరేజ్ అండ్ నాకైతే కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగా నచ్చాయి అండ్ కొన్ని నాకు అసలు నచ్చలేదు. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే సినిమా అయితే డెఫినెట్లీ ఒకసారి థియేటర్‌లో చూడొచ్చు. సో యూ కెన్ ట్రై టు బుక్ ద టికెట్స్ అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ అట్‌లీస్ట్ వన్స్ ఫర్ దిస్ సంక్రాంతి. ఎస్పెషల్లీ లైక్ పీపుల్ హూ లవ్ ప్రభాస్ అండ్ హిస్ హ్యూమర్ సైడ్ దే కెన్ definitely give a try because it's definitely worth watching. Yeah, without any delay, let's get into the analysis of the movie. Yeah, సో సినిమాకొచ్చేసరికి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి అండ్ కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. నేనిప్పుడు 3 పాజిటివ్స్ చెప్తా. ద ఫస్ట్ పాజిటివ్ ఈస్ ఐ రియల్లీ లైక్ ద యాక్టింగ్ ఆఫ్ ప్రభాస్. ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్‌లో ఒక హాస్పిటల్ సీక్వెన్స్ ఉంటది. ఐ థింక్ ఆ సీక్వెన్స్‌లో ప్రభాస్ అన్న చేసిన యాక్టింగ్‌కి ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ మై టికెట్ ప్రైస్ అట్‌లీస్ట్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ అది కాకుండా ఇంకా చెప్పాలంటే కామెడీ సీక్వెన్సెస్‌లో కూడా చాలా బాగా చేశాడు. విత్ గణేష్ గారు గాని, సత్య అండ్ అదర్ యాక్టర్స్. సో ఆ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ నేనైతే చాలా నవ్వుకున్నా. అట్‌లీస్ట్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ప్రభాస్ అన్న మూవీస్‌లో నవ్వుకొని. ఎన్ని రోజులైందో నాకు గుర్తులేదు. బట్ ఐ థింక్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్ హ్యూమర్ సైడ్. సెకండ్ పాజిటివ్ వచ్చేసరికి మ్యూజిక్. మ్యూజిక్ బై తమన్ ఈస్ రియల్లీ గుడ్. ఐ థింక్ ఎవ్రీ సాంగ్ ఐ లైక్డ్ ఇట్. ఓన్లీ థింగ్ ఐ డిడ్ నాట్ లైక్ వాస్ ద ప్లేస్‌మెంట్ ఆఫ్ ద సాంగ్స్ బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎవ్రీ సాంగ్. అండ్ సాంగ్స్ కాకుండా ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఐ థింక్ బిఫోర్ ప్రీ ఇంటర్వెల్ గానీ అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్‌లో ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఒక దేవిమాత సాంగ్ ఉంటది. అది బాగుంటది. అక్కడ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ. మ్యూజిక్ ఈజ్ రియల్లీ గుడ్. ఐ థింక్ గ్రేట్ జాబ్ బై తమన్. థర్డ్ పాజిటివ్ థింగ్ వచ్చేసరికి ఐ థింక్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ రియల్లీ గుడ్. ఐ థింక్ సినిమాటోగ్రఫీ గానీ, VFX, CGI, most of the parts are good. I will talk about some parts where it is bad, but yeah, most of the parts it's good. Yeah, so these are the three major positives of the movie. I think the biggest plus is Prabhas. Prabhas, he really did a great job. And, yeah. One more positive that I can say, both positive and negative, is the second half of the movie. The second half of the movie writing is really good. I think, especially the scenes between Prabhas and సంజయ్ దత్ అంటే చాలా బాగా రాసుకున్నారు. చాలా మైండ్ గేమ్ లా ఉంటది సీన్స్. సో అది హారర్ ఫ్యాంటసీలో రాయడం ఐ రియల్లీ లైక్ దట్. ఐ థింక్ హి ఎక్స్‌ప్లోర్డ్ సంథింగ్ న్యూ ఇన్ దిస్ హారర్ fantasy genre, but he should have stick to that instead of adding some unnecessary masala scenes and introduction songs, all that stuff. Yeah, that's pretty much about positive things. I think we can talk about negatives. ఫస్ట్ నెగెటివ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్. ఐ థింక్ అట్‌లీస్ట్ 80-90% ఆఫ్ ద పీపుల్ హూ సా ద మూవీ విల్ డెఫినెట్‌లీ కంప్లెయిన్ అబౌట్ ద ఫస్ట్ హాఫ్. ఎందుకంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ అంటే ఒక టెంప్లేట్‌లో ఫాలో అవుద్ది ఫస్ట్ హాఫ్. మనం మామూలుగా రొటీన్ కమర్షియల్ సినిమాస్‌లో ఎలా అయితే చూస్తామో, ఇక్కడ హీరో ఎంట్రీ ఉంటది. హీరో ఎంట్రీ తర్వాత ఒక కామెడీ సీక్వెన్స్, తర్వాత హీరోయిన్ ఎంట్రీ, తర్వాత లవ్ ట్రాక్. సో దట్స్ హౌ ఇట్ ఫాలోస్ మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్. సో అది నాకు బిగ్గెస్ట్ లెట్ డౌన్ అనిపించింది సినిమాకి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి చాలా తక్కువ కనెక్షన్ ఉంటది. చాలా సీన్స్ అసలు అన్నెసెసరీగా యాడ్ చేశారన్న ఫీలింగ్ వస్తది. సో దట్స్ వన్ బిగ్ లెట్ డౌన్. సెకండ్ లెట్ డౌన్ వచ్చేసరికి ఐ థింక్ సాంగ్స్ బాగున్నాయి. సాంగ్ ప్లేస్‌మెంట్ అనేది చాలా బ్యాడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హాఫ్‌లో మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎళ్తది. అప్పుడు తీసుకొచ్చి 'నాచు నాచు' సాంగ్, ఆ సాంగ్ యాడ్ చేస్తారు. అప్పుడు ఎలా అనిపిస్తదంటే ఓకే. బాగా ఎళ్తున్న మూవీని ఎందుకురా చెడదొబ్బుతారు అన్న ఒక ఫీలింగ్ వస్తది కదా! సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇన్ ద విత్ ద సాంగ్ ప్లేస్‌మెంట్. సో ఐ డిడ్ నాట్ లైక్ ద ప్లేస్‌మెంట్ ఆఫ్ ద సాంగ్స్ అట్ ఆల్. మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్ ఎక్సెప్ట్ ద క్లైమాక్స్. థర్డ్ లెట్ డౌన్ వచ్చేసరికి సీజీఐ. ఐ థింక్ ఇప్పుడే ప్లస్ పాయింట్ అని చెప్పావు కదా! మళ్ళీ మైనస్ అంటున్నావు ఏంటంటే సీజీఐలో వచ్చేసరికి కొన్ని పర్టిక్యులర్ షాట్స్ నాకు అస్సలు నచ్చలేదు. ఎస్పెషల్లీ ఒక క్యాట్ ఉంటది. దాన్ని ప్రతిసారి ఐ థింక్ 4-5 షాట్స్ రిపీటెడ్‌గా చూపిస్తారు. బట్ ఎక్కడ కూడా కన్విన్సింగ్ అనిపించదు. దే టోల్డ్ ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ ఈస్ అరౌండ్ ఐ థింక్ 400 క్రోర్స్. కానీ అక్కడ చూస్తే దాన్ని అసలు 10-15 క్రోర్ మూవీ బడ్జెట్ కంటే చాలా వరస్ట్‌గా ఉంటది ఆ పర్టిక్యులర్ షాట్స్. సో నాకది బాగా నచ్చలేదు. అదొక్కటి. ఇంకా కొన్ని వేరే సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. లైక్ వీఎఫ్ఎక్స్ అక్కడ ఇక్కడ సీజే బాలేదు. బట్ యాహ్! సో దీస్ ఆర్ ద పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్. సో ఐ థింక్ ఇట్స్ అప్ టు యూ గైస్. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ ఆర్ యూ కెన్ వెయిట్ ఫర్ ఓటీటీ. బట్ ఐ వుడ్ సజెస్ట్ టు గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ ఫర్
cinematic experience. It's amazing. Like at least you can definitely enjoy it for once in the theater. Thank you guys. Have a good Sankranti and please subscribe to our channel and share this.